ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్యితి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపతం అహం వందే శ్రీగురుం దినతారణం పరమానందం మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరి ఓం తత్సత్. హరే కృష్ణ. ఈరోజు మనము ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి వంటశాల మనకి శ్రీ పూరి జగన్నాథ క్షేత్రంలో ఉన్నది. ఆ వంటశాల యొక్క ప్రాముఖ్యత విశేషాల గురించి తెలుసుకుందాం. మనము శ్రీ జగన్నాథుడు ఏ విధంగా పూరి జగన్నాథ క్షేత్రంలో ప్రతిష్ఠించబడ్డారు, తర్వాత ఆయనకు సంవత్సరానికి ఒకసారి చేసేటువంటి ఆ స్నానయాత్ర ఘట్టాలు, తర్వాత మనము అదే పాహండి ఉత్సవము, తర్వాత వారు ఆ రథాలను వారికి ప్రత్యేకంగా తయారు చేసినటువంటి ఆ రథాలలో వారు అధిరోహించి గుండీచా మందిరానికి వెళ్ళడము, ఇవన్నీ విషయాలు. తిరిగి రావడం కూడా మారు రథయాత్ర అంటారు, తిరిగి రావడాన్ని. అలాగా వచ్చి మందిరానికి చేరుకోవడము, శ్రీక్షేత్రానికి, అన్ని విషయాలు తెలుసుకున్నాము. ఇన్ని విషయాల్లో ఎక్కువగా ముఖ్యమైన విషయంగా మనము ఆ భగవంతునికి పూరి జగన్నాథ క్షేత్రంలో ప్రసాదాలను తయారు చేస్తారు. అలాగా తయారు చేసే ఇది అంటే ప్రతి మందిరాల్లో కూడా ప్రసాదాలు తయారు చేస్తారు, కానీ ఒక సమయానికి భగవంతునికి భోగా ఇవ్వడం జరుగుతుంది, తర్వాత సమాప్తి అయిపోతుంది. కానీ పూరి జగన్నాథ క్షేత్రంలో నిరంతరము భగవంతునికి ప్రసాదాలను భోగాగా అర్పిస్తూ ఉంటారు. అది ఎందుకు అంటే ఇంద్రద్యుమ్న మహారాజు ఆ విధంగా కోరుకున్నారు. అంటే భగవంతుడు ప్రసాదాన్ని తిని ఆ హస్తాలు ఆరేలోగా మళ్ళీ ప్రసాదం అతని చేతికి అందాలట. ఆ విధంగా నిరంతరము ఆయన ప్రసాదాన్ని ఆరగిస్తూ ఉంటారు. ఇక ఎలాగా భగవంతుడు ఉంటారు అంటే, భగవంతుడు రామేశ్వరం, మనకి 4 ధామాలు తెలుసు కదా. అలాగా ఆ 4 ధామాలలో ప్రతిరోజు రామేశ్వరంలో వెళ్ళి స్నానం చేస్తారట. తరువాత రామేశ్వరం నుంచి బద్రీనాథ్ వెళ్ళి అక్కడ ధ్యానంలో ఉంటారట. తర్వాత పూరి జగన్నాథ క్షేత్రానికి వచ్చి భోగా ప్రసాదాన్ని తీసుకుంటారు. ఇక నిద్ర ఎక్కడ, శయనహారతి అంటే ద్వారకాలో వెళ్ళి ఆయన శయనిస్తారట. ఈ విధంగా ప్రతిరోజు భగవంతుని యొక్క దినచర్య, మనం ఎలాగ దినచర్య అనుకుంటామో అలాగ భగవంతునికి అలాగా జరుగుతూ ఉంటుందట. కానీ ఈ ముఖ్యంగా ఆ ప్రసాదం, ప్రసాదం అంటేనే మనకి గుర్తు వచ్చే విషయము పూరి జగన్నాథ క్షేత్రంలో ఉన్నటువంటి ఆ ప్రసాదము. అక్కడ చాలా పెద్ద వంటశాల. ఎందుకు అంటే భగవంతునికి నిత్యము ఆ ప్రసాదాలను ఆయనకు అర్పిస్తూనే ఉంటారు. చెప్పన్ భోగా అంటారు. 56 రకాలైనటువంటి ఆహార పదార్థాలను తయారు చేసి భగవంతుడికి ఇస్తారు. ఇక అలాగా చేయడంలో ఒక రోజుకి ఆయనకు రోజు వారి నైవేద్యాలు 6 సార్లు చేస్తారట. 6 సార్లు ఇవ్వడం అంటే వాటిల్లో అన్నీ కూడా ఇవ్వతాయి. అలాగే ఏమిటి, గోపాల వల్లభ అనే భోగ ఫస్ట్ ఉదయాన
భగవంతునికి చాలా ఆకలిగా ఉంటుందని ఉదయాన ఇచ్చే దానిని గోపాల వల్లభ భోగ అంటారు. అదే అల్పాహారం. మళ్ళీ తిరిగి 10 గంటలకు 10ంటికి సకల్ ధూప అని భోగాను అర్పిస్తారట. తర్వాత మూడవ ఇదిగా ఏమి 12ంటికి అలాంటి సమయంలో భోగ్ మండప భోగ్ అంటారు. అంటే మండపంలో భగవంతునికి భోగాను అర్పించే విధానము. తర్వాత మధ్యాహ్న ధూప, మధ్యాహ్నం అంటే మీ లంచ్. ఆ సమయంలో మళ్ళీ భోగాను అర్పిస్తారు. ఇవన్నీ కూడా అన్ని రకాలైన పదార్థాలు చేస్తూ ఆయనకు భోగాన్ని అర్పిస్తూనే ఉంటారు. ఇక సాయం సమయం, ఈవినింగ్ సమయంలో సంధ్యా ధూప్ అనే ఆ నామంతో భోగాను అర్పిస్తారు. ఇక ఆరవది రాత్రి 11ంటికి, ఇది చాలా స్పెషల్. కానీ మనం తెలుసుకున్నట్లుగా జగన్నాథుడు ఏ సమయంలోనైనా శయనానికి వెళ్ళిపోతారట. అది 8:30 గంటలకు అవ్వచ్చు, 9 అవ్వచ్చు, 10, 11 అలాగా. కాకపోతే ఇది ఒక స్పెషల్ భోగా. 11ంటికి రాత్రికి 11ంటికి భోగాని బడా సింహ భోగ అంటారు. బడా సింహార భోగాని అంటారట. ఇవన్నీ ఈ విధంగా 6 రకాల కైంకర్యాలతో భగవంతునికి ఆ ప్రసాదం అనేది అర్పించడం జరుగుతుంది. మరి ఇంతటి ఇదిగా చేస్తారు కదా! ఈ ప్రసాదము యొక్క విశిష్టత ఏమిటి? ఎందుకు జగన్నాథుడికి ఈ విధంగా ఈ ప్రసాదాలను భోగాగా అర్పిస్తారు అంటే, అది మనము ద్వాపర యుగానికే వెళ్ళాలి. ఆ స్టోరీ తెలుసుకోవాలంటే, ద్వాపర యుగంలో కృష్ణ భగవానుడు తన చిటికిన వేలితో గోవర్ధన పర్వతాన్ని ఎత్తి ఆ యొక్క బృందావన వ్రజవాసులందరినీ 7 రోజులు కాపాడారు కదా! అలాగా కాపాడినప్పుడు అందరూ కూడా ఏం చేశారు? ఆ బ్రజవాసులందరూ సంతోషపడి ఆయనకు భోగాన్ని ఒకరోజు అర్పించారనమాట. అలాగా అందరూ ప్రజలంతా కూడా వారి ఇంటి నుంచి నైవేద్యాలను తీసుకువచ్చి అక్కడ ఆ పర్వతం ఎదురుగా భోగాగా అర్పించినప్పుడు అందరినీ కళ్ళు మూసుకోండి అని చెప్పి భగవంతుడే గోవర్ధన్ రూపంలో అంతా అరగించారు. తర్వాత ఆయనకు ఇంకా ఆకలిగా ఉంది. అప్పుడేం చేశారు? అనియోర్ అంటారు. అంటే ఇంకా కావాలి నాకు ప్రసాదం, ఇంకా కావాలి అని అలాగే అడుగుతుండడం వల్ల ఆ సమయంలో ఒక ప్రసాదం దాంట్లో తులసిని వేసి ఆయనకు నైవేద్యంగా సమర్పించారు. ఎప్పుడైతే తులసితో ఆయన నైవేద్యం తీసుకున్నారో అప్పుడు ఆయనకు శాంతమయ్యారనమాట. కాబట్టే భగవంతుడికి ఎప్పుడు కానీ నైవేద్యాన్ని మనము పెట్టేటప్పుడు తులసి ఇది లేకుండా మనము ఇవ్వకూడదు భగవంతునికి. అలాగ తులసి లేకుండా మనం నైవేద్యం చేసినా అది ప్రయోజనం లేనిది అవుతుంది. కాబట్టి ఏది భగవంతుని ప్రీత్యర్థం అర్పించినా కానీ తులసిని ఒక్క తులసి వేసి భగవంతునికి అంటే భగవంతుడు అలాగ తులసి వేసిన ప్రసాదాన్ని చాలా ప్రియంగా తీసుకుంటారనమాట. కాబట్టి మనకి అంత ప్రాముఖ్యతగా చెప్తారు. ఆ విధంగా ఆ ద్వాపర యుగంలో జరిగిన ఆ అనుభవము ఇది తరువాత మళ్ళీ కూడా కలియుగంలో వాటినన్నీ అనుభూతి పొందడానికి భగవంతునికి ఆ విధంగా ఈ యొక్క భోగ అనేది అర్పిస్తూ ఉంటారు. మరి ఇంత చక్కగా భగవంతునికి భోగ అర్పించే ఆ ఆ ప్లేసు, ఆ వంటశాల అనేది చాలా పెద్దది. అందుకే ప్రపంచంలోనే అంతటి పెద్ద వంటశాల ఎక్కడా లేదు అని చెప్తారనమాట. ప్రాముఖ్యత అనమాట. ఇక ఈ వంటగదిలో ఓహ్, దాదాపు 1000 మంది పని చేయడానికి ఉంటారట. అంటే 500 మంది వంటను తయారు చేయడానికి, ఒక 200 మంది ఆ కూరగాయలు వాటినన్నింటినీ శుభ్రం చేసి, వాటిని కటింగ్ చేసి ఇవ్వడానికి, ఇక మిగిలిన 300 సేవకులు వాళ్ళందరూ కూడా అక్కడ ఏది కూడా ఆధునిక యంత్రాలు లేవు. మనకి పూరి జగన్నాథ క్షేత్రంలో ఒక గొప్ప విషయం అని తలుచుకోవాలంటే, అన్ని మందిరాలలో ఇప్పుడు చూడండి ఎన్నో ఇప్పుడు వెంకటేశ్వర స్వామి మందిరంలో కూడా
ఎన్నో సోలార్ ద్వారా కూడా రైస్‌ని ఉడికించి అదే చేసి పెడుతున్నారు. ఎన్నో ఆధునిక యంత్రాలను లడ్డూలు తయారు చేయడానికి ఉపయోగిస్తారు అలాగా. కానీ పూరీ జగన్నాథ క్షేత్రంలో ఆ కాలంలో భగవంతునికి ఏ విధంగా స్వహస్తాలతో తయారు చేసి పెట్టేవారో, అదే విధంగా ఇప్పుడు ఆధునికంగా మారితే కూడా అలాగే చేస్తారు. కాబట్టే 1000 మంది అక్కడ సేవకులు పనిచేస్తారనమాట. మిగిలిన వారు అంటే అన్నీ కూడా ఈ మసాలా దినుసులు వాటినన్నింటిని కూడా పౌడర్ చేయడానికి కానీ, తర్వాత కొబ్బరి అలాంటి వాటిని తురమడానికి కానీ, అన్నింటిని కూడా వీరే చేస్తారనమాట. కాబట్టి 1000 మంది అక్కడ పని చేయడము జరుగుతాది. ఇక ఈ ఆలయంలో భగవంతునికి ఏమేమి ఉపయోగించరు అంటే అదే ఉల్లిపాయలు, వెల్లుల్లి అది సాధారణంగా భగవంతుడికి మనము నైవేద్యం చేస్తున్నామంటే ఆ 2 లేకుండానే నైవేద్యం చేయాలి. తర్వాత బంగాళదుంపలు, పచ్చిమిర్చి, టమోటాలు, కాలీఫ్లవరు ఇలాంటి వస్తువులన్నీ పూరీ జగన్నాథ క్షేత్రంలో నిషిద్ధం అన్నమాట. ఆహ్, వంటశాలలో ఇవన్నీ ఏమి చెయ్యరు. ఇంకా ఆ వంటగది దగ్గరే 2 బావులున్నాయన్నమాట. ఆ బావులను గంగా, యమున అని పిలుస్తారు. సంవత్సరంలో ప్రతిరోజు కూడా ఆ బావి నుంచే నీటిని తీసుకుంటారు. ఎప్పుడు కూడా ఆ నీరు ఇంకదు. ఎప్పుడూ భగవంతుని సేవ కోసము నీరు ఉండనే ఉంటదట ఆ బావిలో. ఇక భగవంతునికి చెప్పిన విధంగానే 56 రకాలు ప్రతిరోజు చేస్తారు. వ అవి అలాగ చేసే దాంట్లో ముఖ్యంగా అన్ని 56 రకాలు ఆయనకు నైవేద్యం చేస్తున్నారు అంటే, అందులో బియ్యము, పప్పు దినుసులు, తర్వాత కూరగాయలతో, ధాన్యాలతో హ్మ్, ఇంకా వాటిలో తీపి పదార్థాలు చేస్తారు. హ్మ్, క స్వీట్సు ఇలాగ అన్నీ కూడా చేరుస్తారనమాట. కొబ్బరితో చేసినవి, నెయ్యితో చేసినవి, పాలతో చేసినవి, పంచదారతో చేసినవి, హ్మ్. ఉప్పు కలిపి మాత్రము బియ్యంతో ఉప్పు కలిపి చేసినవి. ఇలాంటి వెరైటీస్ అన్నీ కూడా చెప్పన్‌బోగ క్రింద భగవంతునికి నైవేద్యం చేస్తారు. ప్రతిరోజు 72 క్వింటాల బియ్యాన్ని యూజ్ చేస్తారట. తర్వాత 50,000 మందికి భోజనాలు కూడా తయారు చేస్తారు. ఇక ఆ వంటశాలలో ఎలాగంటే చాలా శుభ్రంగా ఉంచుతారు. ముఖ్యంగా ఆ వంటశాలలో వంట పాత్రలన్నీ కూడా ఇలాగ స్టీలో లేకపోతే లోహంతో ఉన్నటువంటివో అలాగా ఉండవు. అన్నీ కూడా మట్టి కుండలే అనమాట. ఈ పాత్రలని కుడువా అని అంటారు. ఒక ప్రత్యేకమైన మట్టితో తయారు చేసిన ఈ పదార్థాలు. అంటే వీటిని ఉపయోగించి తిరిగి ఏ రోజుకా రోజు వాటినంతా కూడా విరిచేసి భూమిలో వేసేస్తారనమాట. ఆ విధంగా. మళ్ళీ దాన్ని యూజ్ చేయరు. ఒక రోజుకి ఎన్ని 700 పార్ట్స్ వాళ్ళు యూజ్ చేస్తారట. 700 పార్ట్స్ ఒక రోజుకి. ఇక 752 752 చూల అంటే పొయ్యిని వెలిగింప చేస్తారట. అన్నీ కూడా దారు చెక్కలతో వంట చేస్తారు. చెక్కలను ఉపయోగించే కట్టెలు. అదే విధంగా గ్యాస్ కానీ అలాగా ఏవి కూడా ఉపయోగించరు. అందుకే 752 పొయ్యలను వాళ్ళు అంతమంది ఉండి వెలిగించి భగవంతునికి ఇచ్చేస్తారు. మరి సాధారణంగా మనము వంట చేయడానికి ఎలాగా గ్యాస్ స్టవ్‌కి మనము అగ్గి పుల్లలను ఉపయోగిస్తాము. లేకపోతే ఇప్పుడైతే ఆటోమేటిక్ ఇవే వచ్చాయి లైటర్ అదే. అలా కాకుండా వీళ్ళు అలాగ కూడా ఉపయోగించరట. ఉదయాన వెళ్ళి భగవంతునికి అక్కడ రాతితో, రాతితో 2 రాతిని రాపిడి చేసినప్పుడు అక్కడ కాటను అలాగా ఉంచి, దానికి తీసుకొని గ్రాస్ కానీ ఆ అగ్గి వచ్చినప్పుడు దానికి రాజింపజేసి, తరువాత వారు వంట చేయడానికి ఉపక్రమిస్తారట. అంటే చూడండి
ఎంత పురాతన అంటే భగవంతునికి అంత భయం, భక్తితో అన్నీ కూడా వాళ్ళు చేయడం జరుగుతుంది. ఇక అలాగా ఆ కుండలనంతా కూడా ఉపయోగిస్తారు. బా బావి నీరు అక్కడ దగ్గరున్న బావి నుండే తీసుకుంటారు. ఇక ఆ కుండలు కూడా 7 కుండలు ఒకదాని మీద ఒకటి 7 కుండలను పెడతారనమాట. అలాగా ఎన్నో కుండలు తయారు చేస్తారు. 752 పొయ్యిలంటే 752 వాటి దగ్గర కుండల్ని పెట్టి ఉపయోగిస్తారు కదా! అలాగా అంటే ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి ఉత్సవాలు, రథోత్సవం ఇలాగ ఉన్నప్పుడు సంఖ్య ఎక్కువగా కూడా అవ్వవచ్చట. ఆ 7 కుండల్లో వాళ్ళు పదార్థాలను వేసి దానిని ఉడికించినప్పుడు మొట్టమొదటగా పైన ఉన్నటువంటి కుండలో ఉన్న ఆ వస్తువు అది ఏదైతే వాళ్ళు ఉంచారో అది మొదట రెడీ అవుతదట. కాబట్టి మొట్టమొదట ఆ పైగా ఉన్న అదే ఆ కుండను వాళ్ళు దించుతారు. తర్వాత రెండవ కుండ, మూడవ కుండ ఆ విధంగా ఉడకడం మాత్రము మొదట మొట్టమొదట పై ఉన్నటువంటి కుండనే ఇదవుతుంది. ఆ విధంగా చేస్తారట. తర్వాత ఇప్పుడు మనకి వంటలన్నీ కూడా ప్రసాదాలన్నీ కూడా తయారయ్యాయి. తయారయ్యాక జగన్నాథునికి అర్పించడానికి సిద్ధం చేస్తారు కదా! అలాగ సిద్ధం చేసినప్పుడు వారేం చేస్తారు, ఆ గుడిలో ఉన్నటువంటి హెడ్ పూజారి ఉంటారు కదా! ఆయన తన చేతిలో చేతి నిండా నీటిని తీసుకొని భగవంతుని యొక్క బింబము, ప్రతిబింబాన్ని ఆయన చూస్తారట. అంటే ప్రతిసారి కూడా వాళ్ళలాగా వంటలన్నీ ముగించాక వాళ్ళు ప్రార్థిస్తూ నీటిలో భగవంతుడు వారికి కనిపిస్తారు. అలాగ కనిపించినప్పుడే వాళ్ళు అంత నిష్టగా చేశారు. దానికి ఫలితం. ఏ రోజైతే ఆ విధంగా వారు నీటిని దోసెలలో తీసుకొని చూసినప్పుడు భగవానుడు వారికి కనిపించలేదనుకో, ఆ రోజు అంతా ఆ ప్రసాదాన్ని ఇంకా దేనికి ఉపయోగించరు. అలాగే గోతిని తీసి ఆ ప్రసాదాన్నంతా కూడా వేసేస్తారట. ఇది వాళ్ళ ఆచారం. ఆ విధంగా ఎప్పటి నుంచి వాళ్ళు ఆహ్, మొదట నీలమాధవుడిని పూజిస్తూ ఉన్నారు కదా! అక్కడి నుంచి సబర జాతి. అక్కడి నుంచే ఈ విధంగా వాళ్ళు ఆచారం ఉండడం వల్ల ప్రతిరోజు కూడా ఆ విధంగా చేస్తారు. ఇక ఆ ప్రసాదాలన్నీ ఆ ప్రసాదము తీసుకువెళ్ళడం ఉంటది. ఎలాగ తీసుకువెళ్తారంటే, చాలా దృఢమైనటువంటి వ్యక్తి ఆ టీమ్‌లో ఉంటారు. వారు ఒక వెదురు కర్రను దానిని తీసుకొని, ఆ వెదురు కర్రకు 2 వైపులా దారంతో ఒక వలలాగా అంటే కుండలు అందులో అమర్చగలిగే విధంగా దానిని చేస్తారనమాట. చేసి కావలి అంటారు. అంటే ఇటు ముందర వైపు, ఎనక వైపు సమానంగా భుజాల మీద బ్యాలెన్స్ చేయాలి. ముందర కుండలుంచుతారు. బ్యాక్ సైడ్ కూడా కుండలుంచుతారు కదా! నెట్‌లో. తర్వాత అతను తీసుకుని ఎళ్ళే అతను భుజాల మీద ఉంచి సమాంతరంగా దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ దానిని భగవంతుని యొక్క మందిరానికి తీసుకొస్తారు. అలాగ తీసుకొస్తున్నప్పుడు వారు అరుస్తూ వస్తారనమాట. ఎందుకు అంటే ఎవరైనా పబ్లిక్ తెలియకుండా అక్కడున్నటువంటి ప్రజలు ఎవరైనా గబాన్ని తాకేస్తారు. టచ్ చేస్తారనుకో. ఏదో వెళ్తూ ఉంది అని టచ్ చేయొచ్చు. లేకపోతే వాళ్ళు వెయిట్‌తో వెళ్తూ ఉంటారు కదా! ఎదురుగా మనుషులు గుంపుగా ఉన్నారనుకోండి. దానిని ఇంకా స్పీడ్‌గా వెళ్ళి భగవంతుని దగ్గరికి చేర్చాలి గాబట్టి వాళ్ళు ఆ శబ్దమైతే అలాగే గుండెలు కదిలించిపోతది. అంత గట్టిగా అరుస్తూ వాళ్ళు దూరం జరగండి అని చెప్పి, ఒకవేళ అలాగా వారి దగ్గరికి మనిషి ఉన్నా నెట్టు కూడా నెట్టేస్తారు. అది తప్పు లేదు వాళ్ళు అలాగ చేయడంలో. కాకపోతే మనకు తెలియదు. అక్కడ ఆచారాలేమిటి, ఆ మందిరం లోపలికి వెళ్ళాక ఇలాగ ప్రసాదాలు తీసుకుంటే మనమే తప్పుకోవాలి అని తెలియవలన ఏమైనా జరిగి వాళ్ళు నెట్టినా కానీ మనం ఏమి అనుకోకూడదు. అంత ఇదిగా వాళ్ళు జాగ్రత్తగా అంటే భగవంతుడికి మొదట అర్పించాలి కదా! కాబట్టి వాటినన్నింటిని తీసుకువెళ్ళి భగవంతుడి దగ్గర నైవేద్యంగా చేయడం జరుగుతది. ఇది ఆ యొక్క వంటశాలలు విషయాలు.
పూర్తిగా. ఇక మనము భగవంతునికి అన్ని సార్లు ప్రసాదాల్ని అర్పిస్తారు కదా! ఈ ప్రసాదం అనే ఈ పదం మనకి ఎలాగా వచ్చింది? మామూలుగా అన్ని సమయాల్లో మనం వంటలు జేస్తాము. అలాగే భోంచేస్తాము అలా. కానీ ప్రసాదం అంటేనే ఒక స్పెషల్. భగవంతునికి నైవేద్యం చేసి అది మహాప్రసాదంగా అయిన తర్వాత మనం తినడం అనేది ఇది. ఆ ప్రసాదం అనేది ఎలాగ మనకి ఈ లోకంలో ఇదయింది అన్న విషయం చూస్తే, వైకుంఠంలో మహావిష్ణువు ఒకసారి లక్ష్మీదేవి తయారు చేసి ఆమె నైవేద్యంగా ఉంచినటువంటి ఆ ప్రసాదాన్ని ఆరగిస్తూ ఉన్నారు. అదే సమయానికి నారద మహర్షి కూడా అక్కడికి వెళ్ళారు. నారద మహర్షికి ఒక కోరిక, భగవంతుడు ఆరగించినటువంటి ఆ ప్రసాదాన్ని తాను కూడా తీసుకోవాలి అని కోరిక. కానీ అక్కడ ఏమి, భగవంతుడు ఆరగించగా మిగిలిన ప్రసాదము లక్ష్మీదేవి తీసుకుంటారు. కానీ నారద మహర్షికి అది లోపల అదొక కోరికగా ఉండడం వల్ల లక్ష్మీదేవిని అడిగారు. నాకు కొద్దిగా ప్రసాదం కావాలి అన్నప్పుడు లక్ష్మీదేవి తర్వాత ఆయన ప్రసాదంని కొద్దిగా తీసుకొని వచ్చి నారద మహర్షికి ఇవ్వడం జరిగింది. ఇక అంతే, నారద మహర్షి సంతోషపడిపోయారు. అది కొద్దిగా తన చేతిలో ఉంచుకొని ఆ ప్రసాదాన్ని కొద్దిగా ఆరగించారు. తర్వాత ఆ ప్రసాదం దొరికిందన్న ఆ సంతోషంలో ముల్లోకాలు పరిగెత్తుతూ ఆయన ఆహ్, భగవంతుణ్ణి స్తుతిస్తూ అలాగా చేస్తూ కైలాసానికి వెళ్ళారనమాట. కైలాసానికి వెళితే అక్కడ పార్వతీ పరమేశ్వర్లు ఆసీనులై ఉన్నారు. కానీ నారద మహర్షి ఎప్పుడైతే అంత ఆనందంలో వెళ్ళి, నాకు భగవంతుని యొక్క ప్రసాదం దొరికింది, నేను ఆరగించాను అనేసరికి హ్మ్. ఎవరు అదే శివుడు ఆయనకు, అయ్యో! నాకు ఆ ప్రసాదం ప్రాప్తం అదే తీసుకోలేకపోయానే, నాకు కొద్దిగానైనా దొరికుంటే ఎంత బాగుండును అనుకున్నారు. ఆ సమయంలో నారద మహర్షి అలాగ చూసినప్పుడు ఆయన యొక్క గోటిలో ఒక్క మెతుకు ప్రసాదము అలాగే ఉన్నదన్నమాట. వెంటనే ఆనందపడిపోయి దానిని మహాప్రసాదంగా శివుడు తీసుకున్నారు. ఆయన దాన్ని నోటిలో వేసుకొని ఆరగించారు. వెంటనే ఆయన ఇంక నృత్యం చేయడం ఆరంభించారట. అలాగే తాండవ నృత్యం చేస్తున్నారు. ఆ తాండవ నృత్యం అన్నప్పుడు ఏమీ తెలీదు. అంతగా శబ్దం చేస్తూ డమరకలు ఇది చేస్తూ ఉంటే అందరూ అక్కడ వారు నృత్యం చేస్తూ అలాగ ఉన్నప్పుడు పార్వతీదేవి ఆశ్చర్యపోయారు. ఎందుకు ఇంత ఆనందంలో ఉన్నారు అనుకొని శివుడిని అడిగారనమాట. అప్పుడు శివుడు చెప్పారు, నేను నారద మహర్షి ఇచ్చినటువంటి ప్రసాదాన్ని కొద్దిగా ఆరగించాను అని చెప్పేసరికి, ఈమె విమలాదేవి కదా! పార్వతీదేవికి ఇంకొక పేరు. ఆమెకి ఇంకా కోపం వచ్చేసింది. నా అన్నగారు మహావిష్ణువు చెల్లెలైనటువంటి నాకు ప్రసాదాన్ని ఇవ్వకుండా నారద మహర్షికి, నీకు అంతా కూడా దొరికే విధంగా చేశారా? అని ఆమె అలిగిందనమాట. వెంటనే వైకుంఠానికి విమలాదేవి వెళ్ళడం జరిగింది. అప్పుడు మహావిష్ణువు చెప్పారు, "ఇక మీదట నీకు కూడా ఆ ప్రసాదంని దొరుకుతది. ఈ విధంగా నేను కలియుగంలో జగన్నాథునిగా నేను పూరిలో ప్రతిష్ఠింపబడతాను. ఆ సమయంలో ప్రసాదం మొదట నాకు నైవేద్యం జరుగుతది. వెంటనే ఆ ప్రసాదాన్ని నీకు నీకొచ్చి నైవేద్యం చేస్తారు. నీకు నైవేద్యం తర్వాతనే భక్తులకందరికీ ఆ ప్రసాదం చేరుతుంది" అనేసరికి విమలాదేవి ఆనందపడిపోయారనమాట. అదే ఇప్పుడు మనకు పూరి జగన్నాథ క్షేత్రంలో కూడా ఇన్ని ప్రసాదాలను తయారు చేసి భగవంతునికి అర్పించి, వాటిని అలాగే ఆ మందిరం వెనుక ఉన్నటువంటి బిమల మనకి అదే ఇది కదా! బెంగాలీలో బిమల అంటారు. విమల. విమలాదేవి యొక్క మందిరానికి వెళ్ళి అక్కడ నైవేద్యాన్ని పెడతారు. తరువాత అక్కడ నుంచే అది ఆ ప్రసాదము బయట ఆనంద బజార్ అనే ఆ ప్రాంతం ఉంటది. అక్కడికి చేరుకొని అక్కడి నుంచి వితరణ అనేది జరుగుతదనమాట. అంటే ఎంత గొప్ప విషయం చూడండి ఆ ప్రసాదము అనే దీనికి. ఇక ఆ భగవంతునికి అక్కడ కూడా ఆనంద బజార్‌లో ఈ భగవంతునికి అర్పించినవన్నీ కూడా ప్రతి ఒక్కటి
అంటే మనకి పూరి జగన్నాథ క్షేత్రంకి వెళ్ళామనుకోండి, రకరకాలైన స్వీట్లు, రకరకాలైన రైస్‌తో చేసిన ఆహార పదార్థాలు, రకరకాలైన కూరగాయలతో అంతా ఆ మార్కెట్ అంతా కూడా ఒక ఉత్సవంలాగా ఉంటది. అందరూ అక్కడ చేరి ఆ ప్రసాదాలను తీసుకుంటూ ఉంటారు. తర్వాత అన్ని రకాలు మనకి మామూలుగా మందిరాలలో కొన్ని రకాలతో చేసినవే మనకు దొరుకుతాయి. కానీ పూరీ జగన్నాథం క్షేత్రంలో స్పెషల్ ఏమి అంటే వివిధ రకాలు 56 రకాలైన కూడా వాళ్ళు విక్రయానికి ఉంచి ఉంటారు. దానిని మనము తీసుకోవచ్చనమాట. ఇలా వంటగదిలో కూడా వారు ఇలాగ ఆధునికమైనవేమీ ఉపయోగించకుండా ఇలా చేస్తారు. మరి భగవంతుడికి చెప్పన్ భోగా అంటారు కదా! 56 రకాలు. ఏముంటాయి 56 రకాలు అంటే, పదార్థాలు ఒకటే. గోధుమ, బియ్యము, పంచదార, ఉప్పు, లేకపోతే పాలు, నెయ్యి. కానీ వాటితోనే రకరకాలుగా చేస్తారు. వెరైటీస్ అన్నమాట. అలాగ చేస్తారు. ఆ 56 రకాలు మనం ఊరికే చెప్పేస్తాం. భగవంతునికి చెప్పన్ భోగా అర్పించారు. చెప్పన్ భోగా అంటే ఏమిటి ఆ చెప్పన్ భోగా? 56 రకాలు ఏమిటి అన్నది ఇప్పుడు లిస్ట్ ప్రకారం ఉన్నాయి. నేను అలాగ చదువుతూ మీకెప్పుడైనా గుర్తుంటది. మనం పూరి జగన్నాథ క్షేత్రం వెళ్ళినప్పుడు చూసుకోవచ్చు. ఒక ఫస్ట్ ఏమి చెప్పన్ భోగా అంటే 56 రకాలు. ఫస్ట్ అన్నము, రైసు. తెల్లటి రైసు. అది చాలా అదే ఇదిగా కుండల్లో ఉంచుతారు. రెండవది కనిక అంటారు. ఇది బియ్యము, నెయ్యి, పంచదారతో తయారు చేసి ఉంటుందట. ఇక మూడవది దొహి పొకాలో. ఇవన్నీ కూడా బెంగాలీ లాంగ్వేజ్‌లో వర్డ్స్ అన్నమాట. ఇది ఏమిటి అంటే వెరైటీస్ చూడండి. హ్మ్. నీటిలో నానబెట్టిన అన్నం ఉంటది. ఆ అన్నానికి పెరుగును కలిపి ప్రసాదంగా తయారు చేస్తారట. అదొక స్పెషల్. మళ్ళీ నాలుగవది వద్ద పొకాలో. ఇది కూడా నీటిలో నానబెట్టిన అన్నంకి అల్లం ముద్దను చేర్చి ఒక రకమైన ప్రసాదంగా తయారు చేస్తారట. అంటే ఒకే రకాలు కానీ వెరైటీస్ వేరే వేరే రూపాలన్నమాట. ఇక ఐదవది తీపి కిచిడి. ఇది బియ్యము, పెరుగు, పెసరపప్పు, నెయ్యి, పంచదార. ఇదైతే మనకు కొద్దిగా అనుభవం. కిచిడి మనం కూడా తయారు చేస్తాం. ఇక నేతి అన్నం. ఓకే. ఆ నేతి అన్నము. తర్వాత కిచిడి. ఏడవదిగా కిచిడి. ఆ కిచిడీలో కూరగాయలు ఎక్కువగా. ఇంతకుముందు పప్పులు అలాగ నెయ్యి కదా! ఇప్పుడు కూరగాయలన్నీ కలిపి చేసేది అదొక రకం. ఇక ఎనిమిదవది మిఠా పొకాలో. మిఠా పొకాలో అంటే సా మామూలుగానే నీటిలో నానబెట్టినటువంటి అన్నముకి పంచదారను కలిపి ఒక రకం అనమాట. ఒరియా పొకాలో అంటే బియ్యము, నెయ్యి, నిమ్మరసం, ఉప్పుతో తయారు చేసిన ఒక రకమైనటువంటి ప్రసాదం. ఇక కాజాలు మైదాతో చేస్తారు. ఇది కూడా మనకి ఒకగా తెలుసు. కాజాలు లాగానే గాజ్జాలు అని అంటున్నారు. గాజ్జాలు అంటే ఇది కూడా గోధుమ పిండి, నెయ్యి, పంచదారతో చేసేటువంటిదట. ఇక లడ్డు. లడ్డూలు అందరికీ తెలిసిన విషయమే. మళ్ళీ మగజా లడ్డు. ఇది వచ్చి గోధుమ పిండితో చేసిన లడ్డు. ఇక జీరా లడ్డు. జీరా గోధుమ పిండికి జీరాను కలిపి చేస్తారట. ఇది జీరా లడ్డు. వల్లభ అనే ఒక స్వీటు గోధుమ పిండితో తయారు చేసినటువంటి ఒక స్వీట్ అట. కురుమ ఇది గోధుమ పిండి, పంచదార, ఉప్పు కలిపి చేసేటువంటి ఒక రకమైన ఇది. తర్వాత మొతాపులి. ఇది మినుములు. మినుములు ఉంటాయి కదా! మినుములు, నెయ్యి, పంచదార వీటిని కలిపి చేస్తారట ఈ కురుమ అనేదాన్ని. మొతాపులి. హ్మ్. మొతాపులి అయింది కదా! మినుములు అయింది. కకారా. కకారా అనే ఒక రకమైనదేమి దానిని కూడా గోధుమ పిండి, కొబ్బరి కోరు వేసి, పంచదార కలిపి తయారు చేస్తారట. ఇక మరిచి లడ్డు. మరిచి లడ్డు అంటే దాన్ని కూడా గోధుమ పిండి, నెయ్యి, పంచదార
కలిపి. అంటే మనకి చెప్పడమేమో అన్ని రకాలు ఒకటిగా ఉన్నాయి. వాటిల్లో ఒక చేసే విధానంలో మార్పులనమాట. మళ్ళీ లుని, కురుమ, గోధుమ, నెయ్యి, ఉప్పు, కొద్దిగా పంచదారట అది. తర్వాత సువార్పిట, గోధుమ, నెయ్యితో చేసేది. చొడయి లాడా, గోధుమ, నెయ్యి, పంచదార, ఉప్పుతో కలిపి అదే. జులి, బియ్యం పిండి, నెయ్యి. మనకు అనిపిస్తుంది అన్ని నెయ్యి, పంచదార, గోధుమ అని అంటున్నారు కదా. జస్ట్ అవి షేప్ చేసే విధానంలో షేపులు ఉండవచ్చు. లేకపోతే వాటిని నానబెట్టి కొద్దిగా ఎక్కువ టైం తీసుకొని పులుపు వచ్చే విధంగా అలాగా రకాలన్నమాట. మళ్ళీ కొంటి, వరిపిండి, నెయ్యి, ఉప్పు. కుండ, దానిని గోధుమ పిండి, నెయ్యి అట. మళ్ళీ ఒమాలు, గోధుమ, నెయ్యి, పంచదార, తర్వాత ఉప్పు. పూరీలు, పూరీలు మనకు తెలిసిందే. లుచి, వరిపిండి, నెయ్యి. బారు, మినప్పప్పుతో చేసే వడలు. మళ్ళీ దొహి బొరా, పెరుగు గారెలట. అరిసెలు, త్రిపురి, వరిపిండి, నెయ్యి. మళ్ళీ రొస పాయిక, గోధుమలతో ప్రత్యేకంగా నానబెట్టి ఆ పాలను తీసి ఏదో చేస్తారు అది. కిరి, పాయసం. ఈ పాయసంలో చాలా రకాలు వస్తాయి. పాపుడి, పాల మీగడ తీసుకొని దానిలో పంచదార కలిపి చేస్తారట. కోవా, కోవా అందరికీ తెలిసిందే. రాసా బొలి, పాలు, పంచదార, గోధుమ పాలు దాంతో కలిపి చేసేది. మళ్ళీ తడియా, తాజా పన్నీరు ఉంటుంది కదా, ఆ పన్నీరు, నెయ్యి, పంచదార కలిపి చేస్తారట. ఇప్పటికి 39ది వచ్చాం. చెన్ కాసాయి, పన్నీరు, పంచదార, పాలు కలిపి. బపుడి కాజా, పాల మీకడ, నెయ్యి, పంచదార. తర్వాత కువా మా కువా మండ, పాలు, గోధుమ పిండి, నెయ్యి కలిపి చేసేది. సొరాపులి, పాలను ఎక్కువసేపు మరిగించి ఒక స్వీట్ చేస్తారు. అంటే 10 లీటర్లు పాలు వేస్తే అది 1 లీటర్ పాలు అయ్యే వరకు మరిగించి మళ్ళీ చక్కెర వేసి చేయడం స్వీటు. డల్లి, కందిపప్పుతో ప్రత్యేకంగా చేస్తారట. తర్వాత ముగడల్లి, పెసరపప్పుతో ప్రత్యేకమైనది. బిరడల్లి, మినుములతో సపరేట్గా చేసేది. ఉరద్, ఉరద్ అంటే మనము ఉద్దిపప్పు, మినపప్పుతో చేసే రకం. దాల్మా, కందిపప్పు, కూరగాయలన్నింటినీ కలిపి ఒక రకమైనది చేస్తారట. మళ్ళీ మవుర్, పప్పులు, కొర్రలు, మనం ఏకాదశి రోజుల్లో ఏం చేస్తాం కదా, ఆ కొర్రలతో చేస్తారు. బేసోరో, కలగూర వంటకాలు, కూరగాయలన్నింటినీ కలిపి చేసేది. సగో, తోటకూర, అదే సాగు అంటాం కదా, సగో, తోటకూర వంటకం, తోటకూరలన్నింటితో చేసేటువంటి వంటకాలు. మళ్ళీ పొటో లరోసా, పర్వల్, పర్వల్ అంటే మనకి దొండకాయలాగానే పెద్ద రకంవి పర్వల్ అంటారు. నార్త్లో ఎక్కువ ఉంటాయి అవి. ఆ పర్వల్ని తర్వాత పొట్లకాయల్ని కలిపి తయారు చేస్తారట. మళ్ళీ గొటి భయంగునో, గుత్తి వంకాయ కూర. ఇది చాలా స్పెషల్ అక్కడ ఒరిస్సాలో, గుత్తి వంకాయ కూర తయారు చేసేది అది. కొట, చింతపండు గుజ్జు, మళ్ళీ ప్లస్ బెల్లం, దాంతో చేసి లేహ్యం లాగా, హల్వా లాగా తయారు చేసి దాన్ని కూడా భగవంతునికి నైవేద్యం అంట. రైతా, రైతా మనకి తెలిసిందే, పెరుగులో కూరగాయలు వేస్తారు. వేరే మళ్ళీ వేరే వేరే కూరగాయలని వేసి కూడా చేసేది. ఇక చివరగా అదే ఇంకోటి ఉందా, పిదా, గోధుమ పిండితో చేసే తీపి రొట్టె. బైంగని, బైంగన్ అంటే వంకాయ, బైంగన్ అంటారు కదా, ఆ వంకాయతో చేసే వంటకాలు. ఈ విధంగా ప్రతిరోజు, ఒకరోజు కాదు, ఇంకొక రోజు కాదు, ప్రతిరోజు ఈ విధంగా వంటశాలలో చెప్పన్ భోగాని భగవంతుడికి ఆ 6 సమయాల్లో పెడతారు కదా, అలాంటి సమయంలో ఒక సమయము ఇలాగ అన్ని కలిపినవి ఒకసారి పెడతారు. ఇదే చెప్పన్ భోగాని.
ఇప్పుడు ఎక్కడైనా మందిరాలలో, మన ఇస్కాన్ మందిరాల్లో కూడా చెప్పన్ భోగా అని తయారు చేస్తారు. అప్పుడు ఇలాంటి వాళ్ళు అక్కడ ఒరిస్సాలో చేస్తారు కదా! అలాగా కాకుండా మామూలుగా మందిరాల్లో స్వీట్లు ఎక్కువగా పెడతారు. కూరగాయలతో ఎక్కువగా చేసినవి, రైస్‌తో చేసినవి అన్నీ లెక్కొస్తాయన్నమాట. అలాగ చేసి భగవంతునికి నైవేద్యం పెడతారు. ఇది ఆ భగవంతుని ఆ పూరి జగన్నాథ క్షేత్రంలో వంటశాల యొక్క ప్రాముఖ్యత, ప్రత్యేకత, విశిష్టత మనకి తెలుసు. అంటే పూరి జగన్నాథ క్షేత్రంలో ఈ విధంగా పెద్ద మందిరం అని, కానీ ఆ మందిరంలో ఇన్ని విషయాలు ఉన్నాయి. భగవంతునికి ఇంత చక్కగా నైవేద్యాలను పెడుతున్నారు. ఓకే. హరి కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.